హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో. నేనైతే లిరిక్స్ని కూడా ఎలా క్లియర్గా చూపిస్తాను, ఫోటోకి మ్యూజిక్తో ప్లే చేసి వినిపించి స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సింపుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి చేసుకోండి. అదేవిధంగా నేను ఈ వీడియోని క్యాప్కట్లో చేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది, డీటెయిల్డ్గా చెప్తాను. క్యాప్కట్ని, టర్బో విపిఎన్ని, లిరికల్ వీడియోని ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం చెప్తాను. ముందుగా మీరు ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న టర్బో విపిఎన్ ఓపెన్ చేయండి క్యాప్కట్ కంటే ముందు. సో ఇది ఒక ఫ్రీ విపిఎన్ సర్వీస్ అండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది చేసుకోండి. కొంచెం సూపర్ ఫాస్ట్ ఉండాలంటే టర్బో విపిఎన్ బాగా పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. ఓకే, కనెక్ట్ అవుతుంది. పైన విపిఎన్ అని పడింది, కానీ ఇక్కడ కనెక్టెడ్ అని రావాలి, ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇమేజ్ చేశాను, పైన విపిఎన్ అని పడి కనెక్ట్ అయిపోయింది. క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడ తీసుకోండి, హెచ్డి. ఓకే, ఇది మీకు ఇచ్చాను. చివరికి వెళ్తే ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి ముందు. ఓకే, తర్వాత లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఈ ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఫోటోలు పెట్టాలి, ప్లస్ పైన ఫొటోసు, పైన ఆల్బమ్స్. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే మీ ఫోటోలు ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి. నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని మీకు స్క్రీన్ మీద డైరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి ఫొటోస్ 1 and 2 3 4 5 6 7 8 9 10 కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉంటే నచ్చకపోతే డిలీట్ చేసుకుంటాను, ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను కదా. ప్రతి ఫోటోని టచ్ చేసి 2 fingers పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోని ఇలా మిడిల్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ప్రతి ఫోటోని చేయండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి ఫోటోని మాన్యువల్గా నేనే 2 fingers పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఒకవేళ ఏదైనా ఫోటో నచ్చకపోతే డిలీట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఫొటోస్కి మ్యూజిక్ పెడదాం. ఇప్పుడు వాల్యూమ్ పెంచుతాను, మీడియా వాల్యూమ్ పెంచాను, ప్లే చేస్తాను. నా వల్ల కాదే బొమ్మ దగ్గర ఆఫ్ చేయాలి. నా వల్ల కాదే బొమ్మ కరెక్ట్గా ఈ పాయింట్లోకి పెట్టాను. సో 11 సెకండ్ల దగ్గర పెట్టి దీన్ని వెనక్కి జరుపుతున్నాను. ఫోటో సైజ్ 1.3 సెకండ్లు ఉంది. మళ్ళీ ఇక్కడికి జరిపేసి మళ్ళీ ఇక్కడ నుంచి 13 సెకండ్ల దగ్గర పెట్టాను, అంటే 2 సెకండ్ల దగ్గర పెట్టాను. ఫోటో సైజు 2. ఈ ఫస్ట్ ఫోటోనేమో ఇక్కడ నుంచి 11 సెకండ్లు ఉండాలి, 1 సెకండే ఉండాలి. ఇది 2 సెకండ్లు ఉంటే 13 సెకండ్లకు వస్తుంది. మళ్ళీ ప్లే చేసి కిక్ ఎక్కుతుంది అని ఉంది. ఇక్కడ 15 సెకండ్స్ దగ్గర పెట్టాను, అంటే ఫోటో సైజ్ 2 సెకండ్లు పెట్టాను. మళ్ళీ అంటే 1.5 సెకండ్స్ పెట్టాను. ఇక్కడ జన్మ అన్న దగ్గర మళ్ళీ కరెక్ట్గా 16 సెకండ్ల దగ్గర పెట్టి వెనక్కి జరిపాను. ఎంతో పడుతుంది, 5 ఫోటోలు 6 ఫోటోలు పడతాయి. అన్న దగ్గర ఇక్కడ లాగి బ్యాక్ ట్రాక్ చేయండి. 1 సెకండ్ మళ్ళీ వెంటనే ఇది కూడా 1 సెకండ్కి 1.5 సెకండ్కి పెట్టండి. 1 సెకండ్ ఇక్కడ చూడండి, కొద్ది వెనక్కి జరపండి. ఫోటోని టచ్ చేసి కొంచెం వెనక్కి 0.5 సెకండ్స్ పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ దీన్ని వెనక్కి జరపండి కరెక్ట్గా ఈ పాయింట్లోకి. ఫోటో సైజు 0.6 సెకండ్స్ పెడతాను. ప్లే చేద్దాం. ఈ కరెక్ట్గా మ్యూజిక్ ఎండ్కి వచ్చాను. ఫోటోని టచ్ చేశాను, స్ప్లిట్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న స్ప్లిట్ చేస్తాను వెనక్కి. ఓకే, ఈ ఎక్స్ట్రా ఉన్న మొత్తం డిలీట్ చేస్తాను. ఈ ఫొటోస్ వీటితో పని లేదు మనకి, ఇలా డిలీట్ చేసేయండి. ఫొటోస్ పెట్టగానే యానిమేషన్స్ పెట్టలేదు, దానికోసం కొంచెం ఫోటోని డ్రాగ్ చేద్దాం. ఓకే, దానికోసం ఫోటోని టచ్ చేయండి.
కింద యానిమేషన్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆన్లో ఉంటేనే ఈ యానిమేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇందులో షేక్ 3 అని ఉంటుంది, ఇది షేక్ 3 ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే, ప్రతి ఫోటోకి షేక్ 3ని క్లిక్ చేయండి. యానిమేషన్స్ షేక్ 3 పైన టైం లైన్ జరపండి. షేక్ 3 పెట్టిన తర్వాత ఫోటో 0.8 సెకండ్స్ పెట్టండి. ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి, షేక్ 3 పెట్టి 0.8 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. ఇలా షేక్ 3 0.8 సెకండ్స్, షేక్ 3 0.8 సెకండ్స్కి పెట్టండి. ఫోటో కొంచెం ఎక్కువ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది, బాగా కనపడుతుంది. షేక్ 3 ఓకే, ఇది ఎట్లా చిన్న ఫోటో కాబట్టి దీనికి షేక్ 3 జస్ట్ పెట్టి వదిలేసేయండి. అన్ని ఫొటోస్కి యానిమేషన్స్ వచ్చినాయో చూసుకుందాం. ఈ ఫోటోకి రాలా, మిస్ అయింది యానిమేషన్స్ షేక్ 3. ఓకే, ఇప్పుడు అన్ని ఫొటోస్కి వచ్చినాయి చూద్దాం ఒకసారి ప్లే చేసి. ఫస్ట్కి వస్తాను. నీ కళ్ళు చూస్తే ఈ పాయింట్లో పెట్టాను, కరెక్ట్గా 12 సెకండ్ల దగ్గర పెట్టి స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేసి, ఎందుకంటే అక్కడ ఫోటో ఎక్కువ సైజ్ అయింది, రీప్లేస్ క్లిక్ చేసి ఇంకొక ఫోటోని తీసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఇలా ఇదే ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్లో షేక్ 3 పెట్టండి, షేక్ 3 అది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, సరిపడా ఉంది. ఇంకా ఫోటోకి యానిమేషన్ కావాలంటే ఫోటోని క్లిక్ చేసి యానిమేషన్స్లో దీని సైజు పెంచండి. ఇట్లా ఎక్కువసేపు కదిలిద్ది ఫోటో. ఓకే, అది గుర్తుంచుకోండి. మీరు ఇది ఎంత పెడితే అంత ఫోటో అనేది కదులుతుంది. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. రైట్, అయిపోయింది. ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది. ఇంకా సేవ్ చేసుకోవడం ఇంకేం లేదు, సింపుల్ అండి. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకోండి. ఇక్కడ 4K రావాలంటే మీ ఫోన్ కూడా సపోర్ట్ చేయాలి. మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే రాదు, అందుకనే నాది 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి వస్తుంది. అయిపోతుంది, నా ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, VPN యాప్ని ఓపెన్ చేశాను, డిస్కనెక్ట్ చేస్తాను. డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ప్లే చేశాను. చూడండి, అయిపోయిందండి తయారు చేయటం. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.